అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 13. శక్తి చేతనేను బలము చేతనేను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యులకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించెను. దేవుడు అబ్రహామునకును అతని తర్వాత అతని సంతతికిని ఒక నిబంధన చేసెను. మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం. అదే సమయంలో దేవుడు అబ్రహాముతో అతనికి తప్పక ఒక కుమారుని అనుగ్రహించుదనని, అతనిని అత్యధికంగా విస్తరింపజేసి కనాను దేశమును అతనికి స్వాస్థ్యంగా నిచ్చేదనని తన వాగ్దానమును నూతనపరచను. ఆ సమయంలో అబ్రహాం 99 సంవత్సరాల వయసు గలవాడు. అప్పుడు శారా 89 సంవత్సరాల వయసు గలది. మానవరీత్యా చూసిన యెడల వారి శరీరములు కుమారుణ్ణి కను సామర్థ్యము కలవి కావు. వారు తమ స్వంత శక్తి ద్వారా, బలం ద్వారా కుమారుణ్ణి పొందలేరని, దేవుని స్వంత జీవం ద్వారా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే పొందగలరన్న విషయమును చూపించుటకే దేవుడు అబ్రహాంతో ప్రతి మగవానికి సున్నతి చేయవలని చెప్పారు. అదేవిధంగా యెహోషువ ఇశ్రాయేలు సంతతి వారు తమ స్వంత శక్తి, తెలివి ద్వారా కాక దేవుని ఆత్మశక్తి, బలం ద్వారా మాత్రమే తమ స్వాస్థ్యమును అనుభవించగలరన్న విషయమును తమ మనస్సునందుంచుకొనవలను. అదే వర్తమానమును జెరుబ్బాబెలుకును అందించబడెను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనేది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జెరుబ్బాబెలు యెరూషలేము దేవాలయము ఏ విధంగా తిరిగి కట్టబడునని అనుమానం, ప్రశ్నలతో నిండి ఉన్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా ప్రవచనం ప్రకారం ఇశ్రాయేలు సంతతి వారు బబులోనులో 70 సంవత్సరములు చెరలో ఉందురని అతడు ఎరుగును. యెరూషలేము ప్రాకారంలో కూలద్రోయబడి ఉండుటయు, గుమ్మములు కాల్చబడి ఉండుటయు అతడు చూచెను. జెరుబ్బాబెలుతోనున్న ఇశ్రాయేలు ప్రజలు స్వల్ప సంఖ్యలో ఉండిరి. వారు కొద్ది ధనము, కొద్ది సహాయం మాత్రం కలిగి ఉండిరి. ఇటువంటి పరిస్థితులలో యెహోవా వాక్కు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమై, దేవుని పని మానవ శక్తి చేత, బలం చేత కాక దేవుని ఆత్మ చేతనే జరుగునని సెలవిచ్చారు. మన సొంత శక్తి చేత దేవుని కార్యములు ఏమీయును చేయలేము. మన సొంత ప్రయత్నం ద్వారా మన స్వాస్థ్యమును పొందలేము, అనుభవించలేము. దేవుని ఆత్మపై ఆధారపడుటకు మనం నేర్చుకొనవలెను. ఆయన సంపూర్ణ అధికారము క్రిందకు మనం రావలెను. ప్రైజ్ ది లార్డ్.